శ్రీ గురువే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు పోటీ పరీక్షలకు హాజరయ్యే ప్రతి ఒక్కరు కూడా ప్రతి బిట్ కూడా ఇంపార్టెంట్. ఈరోజు కోర్ట్ బిట్స్ అని పెడతాం. ఏ కోర్టు కానీ కోర్ట్ బిట్స్ అని ఉంటాయి, అంటే కోర్ట్ ఎగ్జామ్ బిట్స్. ఎగ్జామ్ బిట్స్ అని ఏ బిట్స్ అయినా మన ఆలోచన సరళను బట్టి 30% పడిపోయింది మన చేతిలోనే ఉంటాయి. బాగా అలవాటు ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. మెంటల్ ఎబిలిటీ కానీ, రెజనింగ్ కానీ, ఇంకేదన్నా కానీ మన చేతిలోనే 30% మార్కులు అవుతాయి. మనం కష్టపడాల్సింది 50%. అంటే 30% మార్కులు మన మైండ్ సెట్లో ఆలోచించే సరళను బట్టి తెచ్చుకోవచ్చు. 50% మాత్రం మనం కష్టపడి తెచ్చుకోవచ్చు. మిగిలిన 20% మార్కులు మాత్రం మనం చదవం ఒకదానికి ఇంకు తెలిసి లేదా కూడా వ్యవస్థలో సమస్యలపై అధ్యయనం చేస్తే ఈ వాటికి సంబంధించిన మార్కులు 20 మార్కులు ఉంటాయి. ఇవి చదవాల్సిన అవసరం కూడా. ఇవి చదివినవే ఉంటాయి. మన చదవంగా ప్రాక్టీస్ చేసి మన కంటి ముందే ఉంటాయి. ఈ 20% మార్కులు మనం చదవాల్సిన అవసరమే లేకుండా మనం బ్రెయిన్ బట్టి ఉంటాయి. కాబట్టి 100% మార్కులు కావాలంటే ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇప్పుడే చెప్తాను. నేను ఇప్పుడు పోయినసారి ఇచ్చిన ప్రీవియస్ కోర్ట్ ఎగ్జామ్ బిట్స్లో ఏమిచ్చాడంటే పైన 5 ఇచ్చాడు. పైన 5, తర్వాత పక్కన 4 ఇచ్చాడు, కింద 2 ఇచ్చాడు. మామూలుగా మీకు మామూలుగా ఇది ఉంది కదా, క్యూబ్లో ఇస్తారు కదా. 5, 4, 2, తర్వాత 1 ఇచ్చాడు. రెండు ఇచ్చాడు. ముందు 5 ఇచ్చాడు, పక్కన 4 ఇచ్చాడు, ఈ సైడ్ 3 ఇచ్చాడు. పైన 1 ఇచ్చాడు. ఈ విధంగా ఇచ్చి ఈ విధంగా ఇచ్చిన తర్వాత 5కి వ్యతిరేక నంబర్ ఏది అంటారు. మనకి 5కి వ్యతిరేక నంబరు. 5కి వ్యతిరేక నంబరు అన్నప్పుడు ఏంటంటే 4, 3 పక్కనే ఉంది, 2, 4 పక్కనే ఉంది, 2, 3 పక్కనే ఉంది, 2, 4 పక్కనే ఉంది. ఈ 5కి వ్యతిరేక నంబర్ అనేది ఆపోజిట్లో ఉంటుంది. ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు దీనికి 5కి వ్యతిరేక నంబర్ అంటే ఈ క్యూబ్కి అవతల పేరు ఉంటుంది. ఏముంటుంది? 1 ఉంటుంది. అంటే 2 ఇచ్చాడు పోయిన ఎగ్జామ్ బిట్లో. తర్వాత ఈ 1కి యాంటీ నెంబరు 5. దీని వెనకాల 1కి యాంటీగా, అంటే ఇక్కడ 5 ఇచ్చాడు, దాని యాంటీగా 1 ఉంటుంది. కాబట్టి యాంటీ నెంబర్ ఏంటంటే 5, 1. ఈ 1, 5 అనేవి యాంటీ నెంబర్. ఇంకోటి చెప్తా వినండి. 5 ఇచ్చాడు, 4 ఇచ్చాడు, 2 ఇచ్చాడు. ఇవి ఎలా ఉంటుందంటే చెప్తా. ఇది 5,
ఇలా అనుకుందాం. ఈ విధంగా క్యూబ్ ఉన్నప్పుడు 5 6 నెంబర్. ఇది 5 అనేది మధ్యలో ఉంది, ఈ పైన జరుగుతుంది. అంటే 2, 3, 4, 5 ఈ విధంగా ఉంది. దీని వెనకాల ఒకటి ఉంటుంది, 1, 2, 3, 4, 5, ఇది 6. అంటే దీని వెనకాల ఒకటి ఉంటుంది. ఈ విధంగా క్యూబ్ ఉంది ఉన్నప్పుడు ఏదేమైనప్పటికీ 5 పక్కన 4 ఉంది, 5 కింద 2 ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. 5 పక్కన 4 ఉంది, 5 కింద 2 ఉంది. తర్వాత ఇక్కడ 1 పక్కన 2 ఉంది, కింద 3 ఉంది. తర్వాత 2 ఉంది, 4 ఉంది, కింద 3 ఉంది. ఇలా ఉంది. 4 కూడా మధ్యలో ఇలా ఉంది. ఇలా నంబర్లు ఉన్నప్పుడు వాడు 5కి యాంటీ నంబర్ అని అడగచ్చు. 5కి యాంటీ నంబర్ ఏదంట. ఇక్కడ చూడండి, 2, 4 పక్క పక్కనే ఉంది, 2, 3 పక్క పక్కనే ఉంది, 3, 4 పక్క పక్కనే ఉంది, 3 పైన 2 ఉంది, అంటే 3 పైన 2 ఉంది, 3 పైన 1 ఉంది, 3 పైన 5 లేదు కదా, 4 పక్కన 5 ఉంది. కాబట్టి మీరు అవగాహన చేసుకుంటే ఇప్పుడు క్యూబ్ అనేది ఎలా ఉంది. ఒక దీర్ఘచతురస్రం ఉంది, దీనిపైన ఇలా ఉంది, దీనిపైన ఇలా ఉంది. ఈ విధంగా ఒక త్రిభుజం ఉంది, ఒక బొమ్మ ఉంది. ఏదైనా ఒక బొమ్మ ఉంది. ఈ బొమ్మలో మనకి 5 ఉంది, 2 ఉంది, 4 ఉంది. క్యూబ్ లాగా క్యూబ్ అనుకోండి. తర్వాత ఇదే విధంగా చూద్దాం. ఇలా ఉంది, ఎలా ఉంది, ఎలా ఉంది, ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 1 ఉంది, 3 ఉంది, 2 ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. గత ప్రీవియస్ లో పెట్టింది. 2 పక్కన 4 ఉండాలి, 3 పక్కన 2 ఉండాలి, 3 పక్కన 4 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, 1 ఇచ్చాడు, పైన 5 ఇచ్చాడు. ఒకటి యాంటీ నంబర్ ఏంది, 5కి ఆపోజిట్ నంబర్ ఏంది అని బాగా ఆలోచించండి. ఈ విధంగా తీసుకుంటే ఇట్లా రౌండ్ తీసుకుంటే దీని కింద ఏముండాలి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరిచ్చాడు చూడు, ఇప్పుడు ఇక్కడికి వచ్చేలాగా 5 లేదు, ఇక్కడికి వచ్చేలాగా 3, 2 పక్కనే ఉంది, 2, 4 పక్కనే ఉంది, 2 పక్కనే ఉంది. కాబట్టి ఈ 2 బాక్సులు బేస్ చేసుకుంటే ఏమి లేదు, 5 లేదు. కాబట్టి 5 ఈ 3కి 3 అనేది యాంటీ నెంబర్ అవుతుంది. 3కి అవతల పక్క 5 ఉంటుంది. కాబట్టి ఈ నంబర్లు వచ్చే రిపీట్ బట్టి మనం ఆన్సర్ కనుక్కోవచ్చు. తర్వాత మామూలుగా ఫార్ములా అవన్నీ తర్వాత విషయం, అంత టైం ఉండదు.
కాబట్టి ఈ విధంగా ఈ రిపీట్ నెంబర్లు బట్టి అవగాహనతో గుర్తు తయారు చేస్తాడు. ఇంకోటి చెప్తాను. ఇప్పుడు మామూలుగా రేపు కోర్టు ఎగ్జామ్ అనేటివి జూన్ 2 దాకా ఉంది. మే 10 నుంచి 2 దాకా, జూన్ 2 దాకా ₹825 ₹800 ఫీజు అన్నాడు. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టు, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు మామూలుగా లాంచ్ చేస్తాం. తర్వాత సబార్డినేట్ పోస్టులు, టైపిస్ట్ పోస్టులు, ఈ విధంగా రకరకాల పోస్టులు ఇచ్చున్నాడు. అయితే ఈ ఏమైనా ఇచ్చినప్పటికీ, ఏ ఎగ్జామ్ ఇచ్చినప్పటికీ మనకి ప్రాథమిక సమాచారం అనేది క్వశ్చన్ పేపర్లోనే ఉంటుంది. ఈ ఎగ్జామ్లో ప్యాసేజ్ ఇస్తాడు, క్వశ్చన్లు అడగడు. ఈ విధంగా మామూలుగా బంకిలే బిడ్లే లాగా, రెజనింగ్ లాగా కొన్ని బిట్స్ ఆడతాడు. మరి ఏదైనా వచ్చు. ఇంకోటి ఇప్పుడు చెప్పే బిట్లు చూడండి, ఇది ఒక టైపు. ఇంకోటి చూడండి, ఫేమస్ సారంగి ప్లేయర్ అన్నాడు. ఫేమస్ ఇప్పుడు నాకు 3 ఇచ్చాడు. 3 ఫేమస్ సారంగి ప్లేయర్ ఎవరు అంటే ఒక మ్యూజిక్ సంబంధించి ఒక నాటకం. సారంగి ప్లేయర్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఉస్తాద్ సాబ్రీ ఖాన్ కదా. ఉస్తాద్ రకరకాల పక్క మా రకరకాల పేర్లు ఉంటాయి. ఏదేమో ఉస్తాద్ సాబ్రీ ఖాన్ అని ఇచ్చాడు. అసలు ఉస్తాద్ సాబ్రీ ఖాన్. ఇప్పుడు ఇంపార్టెంట్ చర్చ్ అని ఇచ్చాడు. అది టెంపుల్ కూడా ఇవ్వచ్చు కదా. ఇంపార్టెంట్ ఒక టెంపుల్ ఇంపార్టెంట్ ఏదైనా అడగచ్చు. ఇంపార్టెంట్ చర్చ్ అదే మామూలుగా చాలా పురాతనమైన అడుగుతుంది. ఇంపార్టెంట్ చర్చ్ అంటే అది ది క్యాథడ్రల్ చర్చ్ ఉంది. ఆన్సర్ ఇది క్యాథడ్రల్ చర్చ్. ఈ క్యాథడ్రల్ చర్చ్ ఎక్కడ ఉంది? గోవాలో ఉంది. క్యాథడ్రల్ చర్చ్ ఎక్కడుందంటే గోవాలో ఉంది. అదేవిధంగా ఒకటి చూడండి, జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ అన్నాడు. జహంగీర్ చూడండి, తెలుగు కాదు, జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ. జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ అంటే ఎక్కడ స్థాపించారు? రకరకాల ఎక్కడ స్థాపించారంటే ముంబాయి. అన్ని రకాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి, బిట్టుగా కాకుండా. జహంగీర్ ఆర్ట్ గ్యాలరీని ముంబైలో స్థాపించాడు. ఎప్పుడు స్థాపించారు? 1952లో స్థాపించారు. జహంగీర్ ఆర్ట్ గ్యాలరీని ముంబైలో స్థాపించారు, 1952లో స్థాపించారు. అదేవిధంగా ఇది హిస్టరీ అంటే మామూలుగా గుర్తుండిపోయాయి స్థాపనలో అని. ఇంకోటి చూడండి, T20 క్రికెట్ టీం అన్నారు. అంటే మ్యాచ్ క్రికెట్ గురించి ఏదన్నా ఒక మ్యాచ్ గురించి కూడా క్రికెట్ టీం అన్నాడు. అంటే T20 క్రికెట్ టీంని ఏర్పాటు చేసినప్పుడు ఎన్ని టీములు ఉన్నాయి? T20 క్రికెట్ టీంలు ఏర్పాటు చేసినప్పుడు ఎన్ని టీములు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 8 టీమ్స్. ఇప్పుడు ఏం ఉన్నాయి? ఇంకా రకరకాలుగా మనం మామూలుగా చర్చ చేయొచ్చు. మనకి ఈ బిట్ తెలిస్తే ఈ బిట్కి సంబంధించి ఒక 2-3 బిట్లు మీరు తయారు చేసుకోండి. అదేవిధంగా ఇంకోటి చూడండి, IPL. దీన్నే ఐపీఎల్ అంటారు. IPL అనగా ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL. IPL మామూలుగా అందరూ తెలిసి ఉంటుంది. IPL అనేది ఆ రోజు 8 టీంలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి దానికి సంబంధించిన 5 IPL 8 టీంలు ఉన్నాయి. క్రికెట్కి సంబంధించి ఒక విధంగా స్పోర్ట్స్కి సంబంధించిన ఒక గిఫ్ట్ వస్తుంది. హిస్టరీకి సంబంధించినటువంటిది కానీ లేకపోతే స్థాపనకు సంబంధించిన ఒక గిఫ్ట్ వస్తుంది. ఈ విధంగా వాళ్ళ మత సంస్థకి సంబంధించినటువంటివి ఒకటి 2 గిఫ్ట్లు వస్తాయి. ఈ విధంగా వాడి ఇవే కావాలని లేదు, ఆ బేస్లో మీకు గిఫ్ట్లు ఉంటాయి.
చూడండి, లాంగ్వేజ్కి సంబంధించిన ఒక బిట్ కూడా ఉంటుంది. చూడండి, మొత్తం 80 బిట్లు ఇచ్చాడు పోయినసారి. 80 బిట్ల పేపర్లో ఇవన్నీ ఇచ్చాడు. ఐడియం అన్నాడు. ఐడియం ఏంటండి? యాస, పదబంధం. యాస అంటే పదబంధం. ఇట్లా బిట్లు ఇట్లా ఉంటాయి అన్నమాట. ఎగ్జామ్ ఈజీయే, మామూలుగా మరుడు నిద్రలు వేస్తే బిట్లు వచ్చేస్తాయి. ఐడియం అన్నాడు. దట్టి ఐడియా దీనికి డర్టీ లైన్ అన్నాడు. డర్టీ లైన్ డర్టీ లైన్ ఇన్ పదబంధానికి సంబంధించి రెండు. ఇంకా ఏమిచ్చాడు? పబ్లికేషన్ ఆన్సర్. దానికి అవినాభావ సంబంధం ఉండే పెట్టాడు అతడు. పబ్లికేషన్ ఐడియాకి పదబంధం అంటే యాస. దీనికి కూడా యాస, భాషకు సంబంధించినటువంటి డర్టీ లైన్ అని పబ్లికేషన్ ఆన్సర్. ఇది ఐడియా దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతాం. ఐడియాకి అంటే ఐడియా అడగాలి లేదు, ఆ విధంగా ఏదో భాషకి సంబంధించి పబ్లికేషన్, డిస్కస్, పర్సనల్ మ్యాటర్స్. ఇది ఆన్సర్. పబ్లిక్ అంటే పబ్లిక్ సంబంధించిన భాషకి సంబంధించిన ఒక బిట్ అడుగుతున్నాను. ఈ బిట్ అని కాదు. తర్వాత ఇంకో చూడండి, పాపులేషన్. పబ్లిక్ సంబంధించినటువంటి లాంగ్వేజ్ సంబంధించాడు. జనాభా బిట్ చూపించాడు. పాపులేషన్కి సంబంధించిన ఒక బిట్ ఇచ్చాడు. పాపులేషన్ అంటే ఏంటి? దేనికి సంబంధం ఉంటుంది? సెన్సెస్కి సంబంధించి. మరి బిట్ ఈ విధంగా మీరు బిట్లు నేర్చుకోవాలి. క్వశ్చన్ మాత్రం కాకుండా సెన్సెస్ అంటే ఆటోమేటిక్గా దీనికి తెలిసి ఉండాలి. పారాగ్రాఫ్ బాగా చదివిన అలవాటు ఉండాలి. పారాగ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్లు కూడా ఉంటాయి. గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్లు ఉంటాయి. రకరకాల క్వశ్చన్లు ఉంటాయి. సెన్సెస్ అంటే పాపులేషన్ అంటే జనాభా. సెన్సెస్ అంటే జనాభా గణన. ఈ పాపులేషన్ సంబంధించిన బిట్ ఏంటంటే సెన్సెస్. ఇంకోటి చూడండి, ప్రెజర్ అనండి. చూడండి, ప్రెజర్ అనేటువంటిది దేనికి సంబంధించిందంటే పాస్కల్ నేము. ఆన్సర్ ఏంటంటే పాస్కల్. ఈ ప్రెజర్ అనేది పాస్కల్కి సంబంధించితే. పవర్ అనేది వాడు ఏ టైప్ అయినా వచ్చి విత్తులు ఇవి ఇచ్చాడు. ఈ విధంగా ఉంటాయి విత్తులు. పవర్ పోయిన ఎగ్జామ్ వాళ్ళు ఇచ్చాడు. పవర్ అనేది వాట్ కొలస్తారా లేదా అవినాభావ సంబంధం ఉన్నాడు ఒక బిట్టికి. ఇన్ఫ్లేషన్ అన్నాడు. ఈ విధంగా బిట్స్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. ఈ ద్రవ్యోల్బణకు సంబంధించి ఒక బిట్ వస్తుంది. 1970 అంటాడు. 1970లో ద్రవ్యోల్బణకు సంబంధించినటువంటి ఒక బిట్ వస్తుంది. ఏమిచ్చాడంటే స్టాక్స్ ఫ్రమ్ stocks from
అగ్రికల్చరల్ అండ్ ఆయిల్ ఫామ్. ఈ విధంగా ఒక బిట్ వస్తుంది. ఇంకో బిట్ చూడండి, వెల్కమ్ అని వస్తుంది. చూడండి, వెల్కమ్ అంటే ఈ వాటర్లో ఏ విధంగా ఉంటుంది? వెల్కమ్ అంటే వాటర్లో ఏ విధంగా ఉంటుంది? వెల్కమ్ అనేది వాటర్లో ఏ విధంగా తిరిగి ఉంటుంది. తిరిగి ఈ డబ్బులు అనేది ఇప్పుడు మనం ఎలా ఉండు వెళ్ళనేది ఎప్పుడు ఏమవుతుంది? ఎలా ఎలా కిందకి ఇసి యాభై ఉంటుంది, ఇసుమ 50 ఉంటుంది. ఎలా చూడండి, ఈ విధంగా చూడండి. వెల్కమ్ అనేది వాటర్ మార్కు లో ఎలా ఉంటుందని ఇస్తాడు. చూడండి, వెల్కమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఫేమస్ బిట్స్ ఇవన్నీ అంటే వాటర్ మార్కులో ఒక బిట్ ఇచ్చి వాటర్లో చూసినప్పుడు ఆ బిట్ ఎట్లా కనిపిస్తుంది అంటే రివర్స్ కనిపిస్తుంది. యాంటీ బిట్. మహాత్మా గాంధీ అని వస్తుంది. మహాత్మా గాంధీకి సంబంధించి హౌస్ అరెస్టు ఎప్పుడు, ఎక్కడ హౌస్ అరెస్ట్ అని ఇచ్చాడు. ఎప్పుడు? క్విట్ ఇండియా ఉద్యమంలో 1942. ఎన్నెల్లో 21 మంత్స్. మహాత్మా గాంధీ గురించి హౌస్ అరెస్ట్ గురించి 21 మంత్స్. ఆగాఖాన్ ప్యాలెస్ ఎక్కడి నుంచారంటే ఆగాఖాన్ ప్యాలెస్ అంటే మహాత్మా గాంధీ అరెస్ట్ అనేది హౌస్ అరెస్ట్ అనే పదం రాగానే 1942లో అరెస్ట్ చేశారు. 21 మంత్స్ మధ్య పెట్టారు. ఆగాఖాన్ ప్యాలెస్ లో 21 నెలలు ఉంచారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చూడండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇచ్చాడు. ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించిన ఇంపార్టెంట్ పెట్టిందంటే హైదరాబాద్. ఏమిచ్చాడు? నిజాము. సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించి నిజామని ఇచ్చాడు. హైదరాబాద్ నవాబు నిజాము. అదేవిధంగా మెర్జ్ ఇన్ ఇండియా అన్నాడు. మెర్జ్ చేయడం అంటే కలపడం. ఇండియా అన్నాడు. ఆపరేషన్ నేమ్ అన్నాడు. ఆపరేషన్ నేమ్. ఏం ఆపరేషన్ అంటే హైదరాబాద్ని నిజాం ప్రభుత్వంలో హైదరాబాద్ నిజాం పాలిస్తున్న హైదరాబాద్ ప్రాంతాన్ని ఇండియాలో మెర్జ్ చేసినప్పుడు దానికి ఉపయోగించిన ఏమి ఉపయోగించాడు? ఆ పేరేమిటి? ఆ ఉద్యమానికి అటాక్ చేసిన దానికి పేరేం పెట్టాడు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనకి హైదరాబాద్ని ఇండియాలో కలిపేశాడు. ఆ కలిపినప్పుడు దానికి ఏం పేరు పెట్టారు? కలిపినటువంటి దాన్ని అట్లా ఒక కొన్ని బిట్లు వస్తాయి. ఆపరేషన్ పోలో ఏం పెట్టాడు? ఆపరేషన్ పోలో అని పెట్టాడు. ఏం పెట్టారు? ఆ ఉద్యమానికి సంబంధించిన బ్రిటిష్ సరౌండింగ్ లో ఉంటుంది. అవన్నీ బ్రెయిన్తో ఆలోచించాలా. పాపగించుకుంటే కుదరదు, నిద్రపోతే కుదరదు. నిరంతరం బ్రెయిన్ నిద్ర మేల్కొనే ఉండాలా. అదేవిధంగా చూడు ఇంకొక బిట్ ఈరోజు ఇండియన్ నేషనల్ ఆర్మీ
ఎలా బిట్లు ఉంటాయి, జాగ్రఫీ ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి మీకు. ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటే బాగా బుర్ర జాగ్రత్తగా ఉండాలి, పూర్తి కాబట్టి ఏ విధంగా అలర్ట్గా ఉండాలి. మరి ఇండియన్ నేషనల్ ఆర్మీ ఎవరు చెప్పించారు? ఆజాద్ హిందూ ఫౌజు. దీనికి సంబంధించింది ఆజాద్, ఇప్పుడు చదువుకోవాలా, ఆజాద్ హిందూ ఫౌజు. ఆజాద్ హిందూ ఫౌజ్, ఆజాద్ హిందూ ఫౌజ్. ప్రైస్ ప్లేసు ఆజాద్ హింద్ ఫౌజ్ సుభాష్ చంద్రబోస్ స్థాపించారు. ఇండియన్ నేషనల్ ఆర్మీని నినాదం ఆజాద్ హింద్ ఫౌజ్. ప్రైస్ ప్లేస్ ఎక్కడ? రెడ్ ఫోర్ట్. ఎక్కడ దాకా? రెడ్ ఫోర్ట్. అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ సుభాష్ చంద్రబోస్ గుర్తుండాలి, ఆజాద్ హింద్ ఫౌజ్ గుర్తుండాలి, ప్రైవేట్ ప్లేస్ రెడ్ ఫోర్ట్ గుర్తుండాలి. కాబట్టి ఇవన్నీ తెలిస్తే ఆ బిట్కి ఏ టైప్ ఇచ్చినా ఆన్సర్ చెప్పచ్చు. కాబట్టి బిట్లు బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలి, వాటికి సంబంధించిన అవగాహన చేసుకోవాలి, సిలబస్ అర్థం చేసుకోవాలి, అప్పుడే ఉద్యోగం మీకు వస్తుంది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.